హే కెమెరా ఉంది ఇక్కడ. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. హ్యాపీ న్యూ ఇయర్ 2025. అందరికీ ఇయర్ అంతా కూడా ప్రాస్పరస్గా, ఈజీగా, హ్యాపీగా, ఇబ్బందులు లేకుండా జరిగిపోవాలని చెప్పి నేను నిజంగా కోరుకుంటున్నాను. బై ద వే, యాక్చువల్గా ఈ వీడియో నార్మల్ వీడియో లాగా ఒక బ్లాగ్ లాగా కాదు, ఒక స్పెషల్ వీడియో అనుకున్నాను. కానీ స్పెషల్ వీడియో ప్లేస్లో ఇది పెట్టాల్సి వస్తుంది. చాలా డిస్ట్రెస్ కైండ్ ఆఫ్ స్టేట్లో ఉన్నాను ఇప్పుడు. నేను మా రూమ్లో మా ఫ్రెండ్స్ అందరం కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది గైస్. అంటే నోటబుల్లీ బిగ్ ఇన్సిడెంటే మాకు ఇది. మా లైఫ్ చాలా మందికి ఇది చిన్న ఇన్సిడెంట్ అయ్యిండొచ్చు. యాక్చువల్గా ఇట్లా నిలబడి చెప్పేంత చిన్న విషయం కాదు ఇది. సో కూర్చొని చెప్తాను. లెట్స్ గో. ఫస్ట్ కెమెరా యాంగిల్ మంచిగా పెడతాను. కెమెరా సెట్. టైం 8:45 అవుతుంది గైస్. యాక్చువల్గా మాకు జరిగిన ఇన్సిడెంట్ చెప్పాలంటే చాలా పెద్దది ఇది. 30th జరిగింది ఇన్సిడెంట్. 30th మార్నింగ్. 29th నుంచి చూద్దాం ఏం జరిగింది అని చెప్పి కరెక్ట్గా. యాజ్ యూజువల్గా అందరూ అంటే నేను, నా పక్కన బెడ్లో నా ఫ్రెండ్ సునీల్, వీళ్ళందరూ కూడా అన్ని బ్యాగ్స్లో పెట్టి పడుకుంటాం గైస్. ల్యాప్టాప్స్ కానీ, హెడ్ ఫోన్స్ కానీ, ఆఫీస్ ల్యాప్టాప్ అయినా, పర్సనల్ ల్యాప్టాప్ అయినా, ఏదైనా సరే సేమ్ ఈసారి కూడా అట్లనే పడుకున్నాము. కాకపోతే సునీల్ ఏం చేశాడంటే, నార్మల్గా ఎప్పుడు ల్యాప్టాప్స్ కబోర్డ్లో పెట్టే సునీల్ ఈసారి బ్యాగ్లో పెట్టాడు. నా మౌస్, వైర్స్, అడాప్టర్స్, ఇంకా కొన్ని యాక్సెసరీస్ ఉంటాయి కదా, కార్డ్స్ ఉంటాయి కదా, నా ఏటీఎం కార్డ్, డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్, ఆధార్ కార్డు, అవన్నీ అందులో పెట్టాను నేను. సో మార్నింగ్ వచ్చేసి యాజ్ యూజువల్గా ఒక 6:30, 7 o'clock ఆ టైంలో నేను నిద్ర లేచి బయటకు వచ్చి మామూలుగా జాగింగ్ చేశాను కదా, మీకు వీడియోలో పెడుతుంటాను నేను మంచి షార్ట్స్. అలా జాగింగ్ చేసుకుంటూ ఉన్నాను నేను. అరౌండ్ 7:47 ఆ టైంలో లోపలికి వచ్చాడు. పీజీలోకి ఎంటర్ అయ్యి 5th floorకి వెళ్ళిపోయాడు వాడు. 5th floor లో ప్రతి ఒక్క డోర్ ని టచ్ చేసుకుంటూ వెళ్ళాడు. ఏ డోర్స్ అయితే ఓపెన్ లో ఉన్నాయో చూద్దాము అని చెప్పి. సో అన్ని డోర్స్ క్లోజ్ గానే ఉన్నాయి. ఇది 5th floor లో వాడు పారాడిండేది. జస్ట్ ఫర్ యువర్ రెఫరెన్స్ చూడండి, ప్రతి డోర్ ఇట్లా టచ్ చేసుకుంటూ వెళ్తాడు, ఏదైనా ఓపెన్ లో ఉందా లేదా అని చెప్పి. 4th floorకి వచ్చాడు. 4th floor లో మా రూమ్ కొంచెం కార్నర్ లో ఉంటుంది కదా, లోపలికి వచ్చాడు. మా రూమ్ లోకి ఎంటర్ అయ్యాడు. అంటే ఓపెన్ లో అంటే ఇట్లా చేర్చి పెట్టాము గైస్. వాడికి ఏం పెద్ద కష్టం కూడా అవ్వలేదు. వాడి దొంగతనం ప్రాసెస్ ని చాలా ఈజీ చేసి పెట్టాం మేము. మా ఫ్రెండ్ సునీల్ వచ్చేసి తన బ్యాగ్ లోనే 2 ల్యాప్టాప్స్ పెట్టాడు. నేను నా బ్యాగ్ లో నా యాక్సెసరీస్ అన్ని పెట్టాను, కార్డ్స్ తో పాటు. సో ఆ తర్వాత ఏమైంది, వచ్చాడు, స్పీడ్ గా బ్యాగ్స్ తీసుకున్నాడు, జంప్ వెళ్ళిపోయాడు. కాన్ఫిడెన్స్ ఉండాలి ఆయనకి. ఒక 40-50 years ఉంటాయి. మీ ఏజ్ లో చిన్న అతనైతే అసలు కాదు. 40-50 years అంటే షుడ్ నోట్ గైస్. అంటే ఈజీగా మంచి జీన్స్ ప్యాంట్ వేసుకున్నాడు, మంచి షర్ట్ వేసుకున్నాడు. అందరు చూస్తే నార్మల్ కామన్ మ్యాన్ ఏమో అనుకుంటారు ఎవరన్నా. కొంచెం ఏజ్ అయింది కదా, అందరు జాలి కూడా చూపిస్తుంటారు. కానీ కాదు గైస్, ఇక్కడే అసలు స్టోరీ మొదలైంది. బ్యాగ్స్ తీసుకున్నాడు, చిన్నగా మెట్లు దిగి వెళ్ళిపోయాడు. సునీల్ బ్యాగ్ ని, నా బ్యాగ్ ని బాహుబలిలో రాజమాత ఎట్లా ఎత్తుకుంటుంది ఇద్దరు బిడ్డల్ని, సో అట్లా ఎత్తుకొని వెళ్ళిపోయాడు. నీట్ గా మెట్లు దిగేసి గ్రౌండ్ ఫ్లోర్ లోకి వెళ్ళిపోయి అలానే బయటకు వెళ్ళిపోయాడు. కామెడీ విషయం ఏంటంటే, నేను ఒక పక్క ఇక్కడే వీడియోస్ చేసుకుంటున్నాను. అంటే ఈ రోడ్ లో, సపోజ్ ఇది ఒక రోడ్ అనుకోండి, ఈ పాయింట్ ఆఫ్ రోడ్ లో నేను ఉన్నాను, ఈ పాయింట్ ఆఫ్ రోడ్ లో తను ఉన్నాడు. నీట్ గా వెళ్ళిపోయాడు. నేను ఆ పక్క తిరిగి వీడియోస్ చేసుకుంటూ ఉంటాను. ఇది ఎంత లాస్ అయిందని చెప్పి కేటగరైజ్ చేయడం కాదు. ఇది 2 ల్యాప్టాప్స్ ఉన్నాయి. అందులో ఒక పర్సనల్ ల్యాప్టాప్ ఉంది, ఒక ఆఫీస్ ల్యాప్టాప్ కూడా ఉంది. ఎలానో వాళ్ళు ఇన్సూరెన్స్ ఉంటుంది వాళ్ళకి, వాళ్ళు వెనక్కి తెచ్చి చేస్తారు, అంటే ఇంకో కొత్త ల్యాప్టాప్ రీప్లేస్ చేస్తారు. కానీ పర్సనల్ ల్యాప్టాప్ పోయింటే అదొక 60-70K ఉంటుంది అనుకోండి. సరే ఓకే, మనీ గాన్, పోతే. కానీ మెమరీస్ ఆల్మోస్ట్ మేము ఇంజనీరింగ్ లో 4 years మెమరీస్ అందులోనే ఉన్నాయి. సో మెమరీస్ వెనక్కి తేలేరు కదా ఎవరు. అంటే ఒక రాబరీ జరిగినప్పుడు ఎవరు కూడా మెమరీస్ని వెనక్కి తేలేరు. థింగ్స్ తీసుకొని పోతారు. వాళ్ళకేమనిపిస్తుంది, చిన్నగా ఎత్తుకొని వెళ్ళిపోయారు, ఓకే దట్స్ ఓకే అనిపిస్తుంది. కానీ కాదు, ఒక సార్ట్ ఆఫ్ మెమరీస్ మనం క్రియేట్ చేసుకుని ఉంటాం కదా, దాన్ని ఎప్పుడు ఎవరు రీప్లేస్ చేయలేరు. అంటే ఇప్పటి నుంచి నేను తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఫస్ట్ థింగ్ రెస్పాన్సిబుల్ గా ఉండడం. సెకండ్ థింగ్, ఏది కూడా స్టోరేజ్ నమ్ముకోకూడదు, క్లౌడ్ స్టోరేజ్ మాత్రమే నమ్ముకోవాలి. నేను వర్క్ చేసేదే క్లౌడ్ మీద. సో నేనే తప్పు చేశాను, నాది. ఎవరు ఇలా చేయకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీ వెరీ రెస్పాన్సిబుల్, వెరీ అటెంటివ్. ఒక పీజీలో ఉంటున్నామంటే పీజీ మొత్తం మంది కాదు. మన రూమ్ లో మన బెడ్, లేదంటే మన రూమ్ ఫోన్లే, ఒకవేళ ఫ్రెండ్స్ ఉంటే మన రూమ్ మాత్రమే మంది. చాలా అటెంటివ్ గా ఉండాలి. వెళ్ళేటప్పుడు డోర్స్ క్లోజ్ చేసుకొని లాక్ చేయడం, ఇవి అలవాటు చేసుకోవాలి. మాకు ఇంతవరకు మేము కొంచెం రెక్లెస్ గా ఉన్నాము. సో మావి పోయాయి. ఓకే, మేము ఆ లాస్ ని ఎలానో మెమరీస్ ఎలానో వెనక్కి తీసుకురాలేము, కనీసం ఆ లాస్ అయినా పే బ్యాక్ చేసుకోగలం మేము. కానీ ఇదే పరిస్థితి బెంగళూరులో ఆల్మోస్ట్ 70-80% జాబ్స్ లేకుండా స్టూడెంట్స్ గా, అంటే కోచింగ్ తీసుకోవడానికి వస్తుంటారు. చాలా కష్టంగా కొనుక్కుంటారు ల్యాప్టాప్స్ ఇవన్నీ. వాళ్ళకి పోతే వాళ్ళ పరిస్థితి ఏంటి, డైరెక్ట్ గా వాళ్ళకి సూసైడల్ థాట్స్ వస్తాయి.
బీ రెస్పాన్సిబుల్, బీ అటెంటివ్ అండ్ బీ సేఫ్. థెఫ్ట్స్ అనేవి ఎక్కడన్నా కామనే జరుగుతుంటాయి మామూలుగా. ఒక్కసారి మన దగ్గర నుంచి ఏమైనా పోయింది అంటే అది ఇంకా పోయినట్టే, మళ్ళీ వెనక్కి అయితే అస్సలకే రాదు. యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఈస్. ఇది జస్ట్ వచ్చాడు, ప్యాక్డ్ బ్యాగ్స్ ఉన్నాయి, తీసుకొని వెళ్ళాడు. బయట ఈ పార్క్ చాలా బాగుంది. వాక్ చేయడానికి కానీ, యోగా చేసుకోవడానికి కానీ, మెడిటేషన్, ఎక్సర్సైజ్ ఏమన్నా సరే రేపటి నుంచి వచ్చేద్దాం ఇక్కడికి. యాక్చువల్ గా టీం మానేద్దాం అనుకున్నా, కాకపోతే మొన్న జరిగిన ఇన్సిడెంట్ తో చాలా ఎక్కువ నొప్పి వేయడం స్టార్ట్ అయింది ప్రతి విషయానికి. సో అందుకే కొన్ని టైమ్స్ తాగుతాను ఇప్పటి నుంచి. మళ్ళీ కూడా మానేయడానికి ట్రై చేస్తాను, చూద్దాం ఎంతవరకు కుదురుతుంది అది. ఇప్పటికైతే మంచి టీ. 3 hours later. అన్ఫార్చునేట్ ఈవెంట్స్ చాలా జరుగుతాయి, కానీ అన్ని దాటుకొని ముందుకు పోవాలి, అదే లైఫ్ అంటే. సో అది నేను నేర్చుకున్నాను, ఇలా చెప్దాం అనుకున్నాను. ఇంకా చాలా విషయాలు చెప్తాను. లెట్స్ గో గైస్. నీట్ గా డెకరేట్ చేశారు మా పీజీ. ఇంతకుముందు ఎక్కడ ఆగాను, అన్ఫార్చునేట్ ఈవెంట్స్ దగ్గర. చాలా జరుగుతుంటాయి అన్ఫార్చునేట్ ఈవెంట్స్, మనం దాని అన్నింటినీ దాటుకొని రావాలి. నేను ఈరోజు దాటాను, ఖచ్చితంగా అందరు ఏదో ఒక రోజు దాటుతారు. ఇప్పటి నుంచి ఇంకొంచెం రెస్పాన్సిబుల్ గా, ఇంకొంచెం జాగ్రత్తగా ఉందామని చెప్పి ప్రయత్నిస్తున్నాను. సో ఇప్పుడు ఫస్ట్ వెళ్ళి గుడికి వెళ్తాను. లెట్స్ గో. అలానే అన్నిటికంటే ఇంపార్టెంట్, ఈ రోజు నుంచి నేను తీసుకుంటున్న కొత్త రెజల్యూషన్. ఇంతకుముందు కూడా వేసుకుంటుంటే, కాకపోతే ఇప్పుడు కొత్తగా ప్రతిసారి 1 కిలోమీటర్ అయినా, ½ కిలోమీటర్ అయినా హెల్మెట్, ఖచ్చితంగా హెల్మెట్ వాడతాను. ఈ రోజు నా అటైర్ కూడా మీకు చూపించాలి. కొత్త టైప్ ఆఫ్ ప్యాంట్ కొనుక్కున్నాను. ఐ విల్ షో యూ గైస్. ఈ న్యూ ఇయర్ కి గుడికి వెళ్ళి ఆ తర్వాత అన్ని స్టార్ట్ చేస్తాను. ఇది తెలుసుగా, చూపించాను నేను. వెంకటేశ్వర స్వామి గుడి ఇది. అక్కడ ఎదురుగా హనుమాన్ గుడి ఉంటుంది. ఇది వెంకటేశ్వర స్వామి గుడి. ఇప్పుడు దీని లోపలికి వెళ్తున్నా. వెళ్ళి మంచిగా పూజ చేసుకొని, కొంచెం మంచిగా మెడిటేట్ చేసుకొని ఒక 10 minutes, ఆ తర్వాత బయటకు వచ్చి ఇంకా ఈరోజు డేని స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. అబ్బా ఏం రష్ రా స్వామి, పోవాలంటే విసుగు వస్తుంది. కాకపోతే గైస్ ఏంటి తెలుసా, ఇప్పుడు మొన్న షూస్ కొన్నాను కదా, ఆ షూస్ ఇప్పుడు సేల్ ఉంది, తగ్గిందేమో అని భయంగా ఉంది నాకు. తగ్గకూడదు అని చెప్పి నేను హోప్ చేస్తున్నాను. ఎవరో మా ఫ్రెండ్స్ చెప్పారు వెస్ట్ సైడ్ లో సేల్ ఉందని చెప్పి. సో స్పీడ్ గా వచ్చాను నేను. ఇప్పుడు వెస్ట్ సైడ్ లో ఉన్నా. ఇప్పుడు నేను ఐ హావ్ మేడ్ ఎ వెరీ వైజ్ డెసిషన్, ఇన్ఫాక్ట్ వెరీ గ్రేట్ డెసిషన్. ఎందుకంటే వెస్ట్ సైడ్ సేల్ వచ్చింది, నేను భయపడినాను. యాక్చువల్ నేను వెస్ట్ సైడ్కి వద్దాం అనుకోలేదు, భయపడి సేల్ ఉంది కదా 50% సేల్ 999 అనుకునేటప్పటికి పరిగెత్తుకుంటూ వచ్చాను. సో చూస్తే నేను కొనింది మాత్రం ఇంకా సేమ్ కాస్ట్ ఉంది. సో అది కొందాం అనుకున్నాను, గ్రీన్ కలర్ది. అది 999 ఉంది, కానీ ఇది మాత్రం 1699 ఉంది. సేఫ్ గైస్. ఇది కూడా సేల్ లో ఉంటుందేమో అనుకున్నాను. ఇన్ఫాక్ట్ నేను కొన్న ఫుట్ వేర్ కూడా తగ్గలేదు, ఇట్స్ సేమ్ 599. సో యా, ఇన్ని దరిద్రాల్లో ఇదొక్కటి మంచి జరిగింది నాకు. ఆ ఇన్సిడెంట్ నుంచి ఇంకా మేము తేరుకోలేదు, ఇంకెప్పటికీ అలానే అయితే ఉండలేము కదా. సో నేనే కొంచెం బయటకు వచ్చాను, కొంచెం రిఫ్రెషింగ్ గా ఉంటుందని చెప్పి. పీజీ థెఫ్ట్స్ ఆర్ రియల్లీ టెరిఫిక్ గైస్. చాలా జాగ్రత్తగా ఉండండి, రెస్పాన్సిబుల్ గా ఉండాలి. కొంచెం తక్కువ రెస్పాన్సిబుల్ గా ఉన్నాము. సో మా దగ్గర ఇలా జరిగింది, ఎవరి దగ్గర జరగకూడదు అలా. ఐ విష్ ఏ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ గైస్.